అండి, శ్రీశైలానికి ఉత్తర ద్వారం ఎక్కడ ఉందో తెలుసా? అక్కడికి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్ళాలనిపిస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఉమామహేశ్వరానికి వచ్చాము. దీన్నే శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా పిలుస్తారు. ఎత్తైన కొండల చివర చుట్టూ దట్టమైన నల్లమల్ల అడవులు, ఎప్పుడూ చల్లగా ఉండే ప్రకృతి మధ్యలో ఈ ఆలయం ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఈ కొండల మధ్య ఎక్కడి నుంచి వస్తుందో నీళ్లు చల్లగా పైనుంచి పడుతూ ఉంటాయి. అవి కూడా ఎంత స్వచ్ఛంగా తీయంగా ఉంటాయంటే చాలా బాగుంటాయి. ఈ ఆలయంలోని శివలింగం చాలా విశిష్టమైనది. ఒకవైపు తెలుపు, ఇంకోవైపు ఎరుపు రంగులో కనిపిస్తుంది గమనిస్తే. ఈ గుహ లోపల నుంచి డైరెక్ట్ గా శ్రీశైలంకి దారి ఉంది. అప్పట్లో మునులు నడుచుకుంటూ వెళ్ళేవారంట దీని లోపల నుంచి. ఈ ఆలయ చరిత్ర ప్రకారం పార్వతీదేవి శివుడే భర్తగా కావాలని తపస్సు చేయగా భక్తికి మెచ్చి వివాహం చేసుకుంటానని వరమిచ్చిన ప్రదేశం కనుక ఉమామహేశ్వరం అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మేము శివలింగానికి అభిషేకం చేసి ఇంకా పూజలు చేపించుకొని రిటర్న్ అయ్యాం.